హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శ్యామల. వెల్కమ్ టు శ్యాము స్వామి బ్లాగ్స్. ఈరోజు సండే కదా అని చెప్పేసి ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని మేము పిల్లలు మా మరిది వాళ్ళు నేషనల్ పార్క్ అయితే వచ్చామండి. నేషనల్ పార్క్ అంటే ఇక్కడ అనంతపూర్లో శిల్పారామం అని కూడా అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే ఎలా ఎంజాయ్ చేసాము, మేము ఏమేమి చూసాము అనే వాటిని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఆమె ఎక్కడానికి ఎంత కష్టపడుతుందో ఒకసారి వీడియో చూడండి. తనని ఎంత ఎంకరేజ్ చేసినా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఎక్కడానికి తనకి ఎలా ఎక్కాలి అనేది అర్థం కాలేదు. డ్రెస్లో చాలా క్యూట్గా ఉంది కదా అంశు రెడ్డి, చూసారా? ఇప్పుడు అందరూ ఎంకరేజ్ చేయడంతో పట్టుదలతో కసిగా ఎక్కిందండి. వెరీ గుడ్, కమ్ ఆన్. సూపర్ సూపర్. అమ్మా ఎక్కువ చూసారా ఎలా ఎంకరేజ్ చేశారో? అంతగా ఎంకరేజ్ చేస్తే ఇంకా పిల్ల ఉంటుంది కసి పట్టుదలతో పైకి ఎక్కి, కానీ తిరిగి ఎలా దాన్ని జారాలా అనేది తెలియక పాపం ఒకటేసారి దూకేసింది. అలా ఎంకరేజ్ చేశారనమాట మా మరిది, మా ఆయన, మా తోడుకోడలు, మా పెద్ద పాప అందరూ. ఇక్కడ నేను చూడండి ఏదో ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళలాగా అవి ఎక్కి చూస్తున్నాను. అవతల సైడ్ నుంచి చూస్తే తెలుస్తుంది కదా అవతల ఏముండేది. నేనైతే పైకి ఎక్కి చూసిన తర్వాత అయ్యో బావా అవతల ఏం లేవు బావా మెట్లు కానీ అట్లా దిగడానికి అని చెప్పేసి అవతల నుంచి ఇలాగే దిగేశాను. ఇక్కడ చూడండి మా మరిది భార్య, మా పెద్ద కూతురు వాళ్ళ పిన్నిని ఉయ్యాలు ఊపుతుంది. చూసారా ఎంత ఎంజాయ్మెంట్గా ఉందంటే చాలా ఎంజాయ్ చేసాము. ప్రతి ఒక్కరు పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, అసలు ఇట్లాంటి చోటంగా ఎవరున్నారు ఏమి అనేది అయితే అస్సలు పట్టించుకోము కదండి. మనమైతే ఎంత ఎంజాయ్ చేస్తాము కదా. మళ్ళీ మన చిన్నతనం రోజులన్నీ గుర్తుకొస్తాయి. చూసారా హాయ్ చెప్పమంటే మా పెద్ద పాప పక్కకి వెళ్ళిపోయింది. మా మరిది భార్య, తను ఇందిరా పేరు. ఇక్కడ చూడండి మొత్తం ఉయ్యాలలు ఊగుతున్నారు. ఇంకా చుట్టుపక్కల చూసేవాళ్ళు, జారుడు బండ ఆడేవాళ్ళు అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా ఉయ్యాలు ఊగానండి, కానీ నాకైతే ఎవరు వీడియో తీయలేదు. ఇంకా అక్కడైతే వాటిని ఏమంటారో తెలియదు, కానీ నాకైతే ఇక్కడ వాళ్ళ బాబాయి, నా చిన్న కూతురు ఎంత రిలాక్స్డ్గా కూర్చొని చూస్తున్నారు అక్కడ. ఇక్కడ మా ఆయన అయితే అన్ని కింద ఇది పబ్లిక్ పార్క్ కదా. పన్నీళ్ళు ఏమి కాదు, వంగద్దు, పట్టుకో. చూసారా నా పెద్ద కూతురు, మా మరిది భార్య, మా ఆయన, నా చిన్న కూతురు ఎలా అయితే ఉయ్యాలూగుతున్నారో. ఇక్కడ మా ఆయన ఫోన్ కింద పడిపోయిందండి ఉయ్యాలూగుతుంటే. కాబట్టి నా చిన్న కూతురులా బాబాయ్ 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 అని పిలుస్తుంది ఆ ఫోన్ తీసుకోవడానికి. ఉయ్యాల తగులుతుంది లేమ్మ వద్దులే అన్న వినలేదనమాట. అర్చి అర్చి పెడుతుంది అనమాట.
అక్కడ జారుడు బండ మీద అయితే నన్ను కింద పడేసి వీళ్ళు మాత్రం ఈడ రిలాక్స్డ్గా ఉయ్యాలూగుతున్నారు. చాలా ఎంజాయ్గా ఉంటుంది అట్లాంటి చోటికి వెళ్తే. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు, ఊడల మర్రి చెట్టు అంటారు కదా, మర్రి చెట్టు అని. ఊడలు దిగాయి బాగా. పెద్ద చెట్టు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటుంది అనుకుంటున్నాను. చాలా పెద్ద చెట్టు. పార్కు కూడా చాలా పెద్దదండి. నేషనల్ పార్క్ అంటే అనంతపూర్లో కొద్దిగా ఫేమస్. ఎప్పుడైనా కానీ ఫెస్టివల్స్ రోజు కానీ, సండే రోజు కానీ, ఎప్పుడు ఎనీ టైం జనాలు అయితే ఇట్లా చూడటానికి వచ్చేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు చాలా దండిగా మంది అయితే వస్తారు. ఎప్పుడు ఎనీ టైం ఉంటారనమాట అక్కడ. ఇక్కడ చూసారా, చిన్నపిల్లోళ్ళు పెద్ద పిల్లోళ్ళు అని తేడా లేకుండా గుర్రం మీద, ఒంటెల మీద చిన్నపిల్లలకి ఎంత బాగా. ఆడ ఈ చివరి నుంచి కొద్దిగా ఒక హాఫ్ కిలోమీటర్లు ఏమో వెళ్తారు, మళ్ళీ వచ్చి వదిలేస్తారు. 100 రూపాయలు ఏమో టికెట్. చిన్న పాప అయితే వద్దు ఎక్కనని చెప్పేసి ఏడ్చింది, అందుకే పాపను ఎక్కిలేదు. ఇక్కడ చూడండి పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు ఉయ్యాల్లో కూర్చొని ఊగుతున్నారు. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అందులో ఇనుప రాడ్లతో వేసి ఉయ్యాలలు కట్టి, తర్వాత పైన తాటి చెట్లు అవి చెక్కలు వస్తాయి కదండి, పైన డొప్పులు, దానిలతో మొత్తం ఇనుము అనేది కనపడుకోకుండా పెట్టారనమాట. మేమేమనుకున్నామంటే తాటి చెట్టు అవే చెక్కలు కొట్టకొచ్చి చేశారేమో, ఎన్నేళ్ళైనా కూడా అస్సలు పుచ్చు పట్టలేదు అని అనుకున్నాము. కానీ మళ్ళీ మా మరిది చూసిన తర్వాత ఒకసారి ఒక సైడ్ అయితే చీలిపోయి దాని లోపల ఇనుప స్తంభాలు ఉంటాయి కదా, అవి అయితే కనిపించాయి. అవి తాటి చెట్లవి కాదు వదిన, దాని లోపల ఇనుప రాడ్లు వేసి ఉయ్యాలలు కట్టినారు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చూసారా, మా మరిది ఫోన్ మాట్లాడుకుంటూ వెనక్కి పోయి వచ్చేటప్పుడు ఐస్ తీసుకొని వచ్చారు. అందరికీ తింటున్నారు. మా ఆయన చూపిస్తా తింటున్నారు. నా చిన్న కూతురికి కోన్ ఐస్ తెచ్చారు, వీళ్ళు మాత్రం మ్యాంగో ఐస్ తెచ్చారనమాట. మాకి తింటూ అలా తిరుగుతూ ఉన్నాం అనమాట. ఇంకా మొత్తం పార్క్ అంతా చూసుకుంటా ఈవినింగ్ టైంలో వచ్చేసామండి. మేము వచ్చేటప్పటికే 4:30, 5:30 అయింది. ఇక్కడ చూసారా, గ్రామీణ హస్తకళా ప్రదర్శనశాల అంటే మ్యూజియం అంటారు కదా. అప్పుడు పూర్వీకులు ఏమేమి పనులు చేసేవాళ్ళు అనేటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అసలు మట్టితో కట్టిన విగ్రహాలన్నీ, అవన్నీ మనుషులు సేమ్ అచ్చంగా మనుషులు ఎలా ఉంటారో అలాగే ఉన్నాయన్నమాట. చూసారా, మనుషులు ఎలా ఉన్నారో అలాగే ఉన్నాయి. కానీ అవైతే వాళ్ళైతే మనుషులు కాదండి, అక్కడ మట్టితో విగ్రహాలు చేసి పెట్టారు, గంగిరెద్దు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి మగ్గం అన్నమాట. మగ్గం వేస్తారు కదా, అలాగే దారం చుడతారు కదా, రేషన్ చుట్టేది ఇక్కడ. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మొత్తం పూర్వీకులు ఏమేమి చేసేవాళ్ళో అదంతా కూడా ఇలా మ్యూజియంలో చూడాల్సి వస్తుందండి. ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ కూడా ఏవో అనేది కూడా తెలియదు, ఏవి ఏమి అనేది. ఇక్కడైతే రచ్చబండ. మనమైనా పల్లెటూర్లలో అట్లా కొద్దిగా కట్టల మీద కూర్చొని మాట్లాడేది, రచ్చబండ అంటే అవి ఇవి తెలుసును కొద్దిగా. కుండ పనులు చేసేవాళ్ళు, చేనేత కార్మికులు అట్లాంటి వాళ్ళ మనకైతే తెలుసు. ఇప్పటి జనరేషన్ పిల్లలకైతే అట్లాంటివి ఏం తెలియదు కదా. ఇలాంటి మ్యూజియంలు చూసి అప్పుడు అలా చేసేవాళ్ళ, ఇలా చేసేవాళ్ళ అని ఆశ్చర్యపోతూ ఉంటారు. చూడండి ఇక్కడ శిల్పాలు చెక్కుతారు కదా రాతి పైన, అవన్నమాట. రాతి శిల్పాలు చెక్కుట అని అక్కడ బోర్డులు కూడా రాశారు. ఇంకా అచ్చం మనుషులు ఎలా కూర్చొని ఉన్నారో అలాగే ఉన్నాయండి అక్కడ. నేనైతే అసలు నిజంగా రియల్గా వీళ్ళు మట్టితో చేశారా లేకుంటే మనుషులే కూర్చున్నారా అనే విధంగా ఉన్నాయి. చూడండి, అక్కడ చూస్తే ఎవరైనా కానీ రాతి మట్టి విగ్రహం అనుకుంటారా, కాదు కదా, అసలు అచ్చంగా ఆడ మనిషి ఉన్నట్లే ఉంది కదా ఆమె. ఇక్కడ వచ్చేసి ఏదో ఏటికొప్పాక అంట. నేనైతే చదువుకునేటప్పుడు బుక్స్లో విన్నాను కానీ పేరు అంతగా నాకు గుర్తుకు లేదు ఏమి అనేది.
ఇక్కడ వచ్చేసి సోది చెప్పించుకుంటున్నారనమాట. ఇవన్నీ కూడా మట్టి విగ్రహాలేనండి, అచ్చం మనుషులు ఉన్నట్లే ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారా, గోడలకు కూడా చుట్ల ముగ్గులు అని ముగ్గులు వేస్తారు కదా, అప్పుడు పల్లెల్లో కూడా అలాగే మట్టి గోడలకి ముగ్గులు వేసుకునేవాళ్ళు. ప్రతి ఒక్క చోట అట్లా చుట్ల ముగ్గులని వేసుకునేవాళ్ళు. ఎంత బాగా కనిపిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడైతే అసలు ఇంటి ముందర కూడా అట్లాంటి ముగ్గులు ఏమీ ఉండవు. ఇక్కడ వచ్చేసి వ్యవసాయం చేసేదన్నమాట. ఎద్దులు ఉన్నాయి, అలాగే వ్యవసాయ సామాన్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మట్టితో చేసినవేనండి. ఇక్కడ వచ్చేసి కుమ్మరి, కుండలు చేసేవాళ్ళు. ఇక్కడ కూడా ఆయన కూర్చొని కుండ మట్టి చేస్తున్నారు చూడండి. ఎంత బాగా ఉన్నాయి కదా అసలు. ఇవన్నీ నిదానంగా వీడియో చూసుకుంటూ ఉంటే ఇంక అసలు టైమే తెలియలేదు, ఎంత టైం అవుతుంది అనేది కూడా. అంత బాగా ఉందన్నమాట. అసలు వదిలిపెట్టి వెళ్ళాలనిపించలేదు. వీడియోలు తీసుకుంటా నిదానంగా చూసుకుంటా ఎంత బాగున్నాయి కదా అని అనుకుంటున్నాము. ఇక్కడైతే వీళ్ళు వీణలు అట్లాంటివి చేస్తారు కదా, అట్లా చేసేవాళ్ళు అన్నమాట వీళ్ళు. కలంకారీ ప్రదర్శనలో ఏమో అంటారు, నాకైతే పెద్దగా గుర్తుకు లేదు. ఇప్పుడు ఇక్కడ మగ్గం నేసేవాళ్ళు. అక్కడ చూడండి, మనిషి కూర్చొని మగ్గం నేసేటట్లనే ఉంది కదా, మట్టితోనే చేశారు. ఇక్కడ రేషన్ చుట్టే ఆమె కూడా మట్టితోనే. ఇప్పుడు ఇక్కడ చూసారా, మీకు ఇంకా అప్పుడు క్లియర్గా తీయలేదు కానీ వీడియో, అసలు వాళ్ళ కళ్ళు చూస్తే గినంగా నైట్ టైం పొద్దు మునిగితే చాలా భయం అవుతుందండి. అసలు గుడ్లు కనిపిస్తున్నాయి లైటింగ్స్కి. వీళ్ళైతే ఇంకా నా కోసం చూస్తున్నారు, మా మరిది భార్య, నా కూతురు అంతా. త్వరగా రండి వెళ్దాము, చీకటి పడుతుంది, ఇంకా ముందు చాలా ఉన్నాయమ్మా చూసేటివి, త్వరగా రా అని అంటున్నాడు మా ఆయన. కాబట్టి ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, శిలలపై శిల్పాలు చెక్కినారు అంటారు కదా, ఇక్కడ ఇంకా ముందరికి వెళ్తే అవి ఉన్నాయన్నమాట, రాతి బండల పైన శిల్పాలు చెక్కినవి. ఇక్కడ వచ్చేసి కుందేళ్ళు చూడండి, కళ్ళు చూసారా ఎంత రెడ్గా ఉన్నాయి కదా. చూసారా, 3, 4, 5 ఉన్నాయి మొత్తం అన్నీ. అదో కళ్ళు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి, క్లారిటీగా రెడ్గా ఉన్నాయన్నమాట. అవి వైట్ కలర్లో ఉన్నాయి కుందేళ్ళు, కళ్ళు చూస్తే రెడ్గా ఉన్నాయి. ఎంతమంది జనాలు, చాలామంది అప్పటికే వెళ్ళిపోతున్నారు అక్కడ చూసి వచ్చి. మేమైతే ఆ ఉయ్యాల దగ్గర, ఇంకా మ్యూజియం దగ్గరే నాకు చాలా లేట్ అయింది మాకు. ఇంకా అరుస్తూ ఉన్నారనమాట, ఇప్పటికే చీకటి పడింది, ఎవ్వరు లేరు చూడండి, ఉండకూడదు ఈ టైంలో, వెళ్దాం రండి అని చెప్పేసి మా ఆయన మా మరిది వాళ్ళు తొందర పెడుతున్నారనమాట. అందుకే పూర్తిగా తీయలేదు శిల్పాలు. నెక్స్ట్ టైం పోయినప్పుడు క్లారిటీగా చూపిస్తాను చూడండి. అవన్నీ కూడా రాతి పైన శిల్పాలు చెక్కి వరుసగా పెట్టినారనమాట. ఇంకా ఇప్పటికే లేట్ అయింది కదా అని చెప్పేసి బొరుగులు మిక్చర్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఏదో ప్రోగ్రాం ఉంటే రిలాక్స్డ్గా కూర్చొని బొరుగులు అవి తినేసి చూసారా, పిల్లలు కూడా డ్యాన్స్ ఎంత బాగా చేస్తున్నారు కదా. అస్సలు ఇంకా బొరుగులు మిక్చర్ అయిపోయింది, చీకటి పడింది, లేట్ అయ్యింది కదా, వెళ్దామన్నా కూడా అస్సలు వెళ్ళబుద్ధి కాలేదండి. ఇట్లాంటి చోటుకి వచ్చినాము అంటే ఎంజాయ్మెంట్ లేకుండా ఉంటుందా? మామూలుగా ఎంజాయ్మెంట్ కాదండి అది. నాకైతే చిన్నతనం గుర్తుకొచ్చింది. మేమైతే అన్ని ఆటలు బాగా ఆడుకునే వాళ్ళము. ఇప్పుడు మా పిల్లలకు కూడా అవే చెప్పుకుంటూ ఆడ కూర్చొని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి చూస్తున్నాం. ఏదో ప్రోగ్రామ్ ఉండింది కాబట్టి ఇక్కడ ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, నాకు డ్యాన్స్ అంటే భలే ఇష్టము. ఎక్కడైనా డ్యాన్స్ ఉంది అంటే కంపల్సరీ కొద్దిసేపు అయినా చూస్తానండి ఇంట్రెస్ట్గా.
చూసారా ఎంత బాగా చేస్తున్నారో. చూసారా ఎంత బాగుంది కదా పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా. ఇక్కడ ఈ పిల్లలు కూడా చాలా బాగా వేశారండి. ఇంకా మా ఆయన మా మరిది వాళ్ళైతే ఇప్పటికే లేట్ అయింది, ఇంక వెళ్దాం పదండి అని చెప్పేసి వెళ్దామంటుంటే ఇంకా వెళ్ళిపోయామండి, ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి. ఓకేనండి, ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.